రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది కాలం పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి విశ్లేషణ మరోసారి చర్చించుకుందాము. తాజాగా బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా అవకాశం పొందారు. అది కీలక ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అవకాశం పొందడం ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇది తమకు పునర్జన్మ లాంటిదని, రెండవసారి గెలుపొందడమే కాకుండా మంత్రిగా అవకాశం రావడం అటు ప్రజలు శాసనసభ్యుడిగా గెలుపొందడంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, అలాగే మంత్రిగా అవకాశం రావడంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ను కూడా వారి సహకారాన్ని గుర్తుకు చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే శాసనసభ్యుడిగా గెలుపొందిన ఎవరైనా సరే పీరియడ్ను బట్టి పనులు నెమ్మదిగా చేసుకుంటూ పోతారు. ఇంకా ప్రస్తుత శాసనసభ్యులకు నియోజకవర్గం ఏదైనా కూడా మళ్ళీ ఎన్నికలంటే దాదాపు 4 సంవత్సరాల సమయం ఉంది. ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుత శాసనసభ్యుడు తానిచ్చిన హామీల అమలుకు మరీ పరుగులు పెట్టాల్సిన పనేం లేదు, నెమ్మదిగా ముందుకు వెళ్తోవచ్చు. ఎందుకంటే సమయం చాలా ఉంది. ఇది కామన్గా చాలా వరకు రాజకీయాల్లో మనకు కనిపించే ఒక స్ట్రాటజీ. అయితే బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్ట్రాటజీని గమనిస్తే మొదటి దఫా ఎన్నికల అనంతరం ప్రస్తుతం రెండవ దఫా శాసనసభ ఎన్నికల్లో గెలుపు, మంత్రిగా అవకాశం అనంతరం వెళుతున్న స్ట్రాటజీ చాలా భిన్నంగా ఒకంత ప్రత్యేక శైలిలో నియోజకవర్గం ప్రజల మన్ననలను పూర్తి స్థాయిలో మరింతగా పొందే నేపథ్యంలో ముందుకు వెళుతున్నారన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆయన మంత్రిగా అవకాశం పొందిన తర్వాత ఈ ఏడాదిలో తొలినాళ్లలోనే పట్టణంలో కర్నూలుకు వెళ్ళే రహదారికి అవసరమైన పనులు చేపట్టడం, అలాగే వెంటనే షాదిఖానా నిర్మాణానికి సంబంధించి కూడా పనులు ప్రారంభించడం, పాత బస్టాండు సమీపంలో వంతెనకు సంబంధించి మరమ్మతులు చేపట్టడం, అలాగే బనగానపల్లి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల్లో తానిచ్చిన హామీలను కూడా ప్రణాళికాబద్ధంగా అవకాశం మేరకు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళుతున్నారు. ఎందుకంటే సహజంగా ఒక కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న నాయకుడు ఎవరైనా రాష్ట్ర స్థాయిలో బాధ్యతలతో నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించడం అనేది సాధారణంగా అంత సులువైన విషయం కాదు. దానికి అటు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలను నిర్వహించుకుంటూ నియోజకవర్గంపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ప్రణాళికాబద్ధంగా ప్రజల మన్ననలను మరింతగా పొందే దిశగా నియోజకవర్గంలో అభివృద్ధికి నిరంతర ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్ళడం అనేది అది ఒక క్రియాశీలక కార్యక్రమంగా చెప్పుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలము రహదారులకు సంబంధించి పనులే కాకుండా ఇంకా ఎక్కడికక్కడ సమస్యల విషయమే కూడా ఆయన ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. బనగానపల్లికి వచ్చినప్పుడు కూడా ఆయన తన క్యాంపు కార్యాలయంలో పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజలకు కూడా సమస్యలను సానుకూలంగా ప్రశాంత ధోరణిలో వినటం, వాటిని సంబంధించి అక్కడే ఉన్న అధికారులతో చర్చించడం, వాటి పరిష్కారం విషయమై ఎవరైనా అక్కడ లేకపోతే చరవాణి ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా అక్కడికక్కడే కనుక్కోవడం, అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరాన్ని
దృష్ట్యా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా ఇక్కడ ప్రత్యేక అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మరొక సుదీర్ఘమైన భారీ ప్రణాళిక కార్యక్రమంగా ఆయన పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి స్థాయిలో కేవలం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే చకచక కొనసాగిస్తున్నారు. పట్టణంలో చాలా వీధుల్లో ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయి. మరిన్ని వీధుల్లో కూడా త్వరలోనే ప్రారంభిస్తారన్న విషయం కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే కేవలము అభివృద్ధికి సంబంధించిన విధానంలో ముందుకు వెళ్ళడమే కాక ప్రజా సమస్యల పరిష్కారంలో కూడా ముందుకు వెళ్ళడమే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల నేపథ్యంలో కూడా ఆయన ఒక విభిన్న శైలితో ముందుకు వెళుతున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతూ ఉంది. పట్టణంలో గతంలో పునర్నిర్మాణం కోసం కొండపేట శ్రీ వాసవి ఆలయం ఎదురుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పడగొట్టిన విషయం తెలిసిందే. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ ఆలయం లేని నేపథ్యంలో ప్రతి ఏడాది బ్రహ్మాండంగా జరిగే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు లోటు లేకుండా, ప్రజలకు ఆ కొరత లేకుండా ప్రత్యేకంగా భారీ ఎత్తున ఆయన తాత్కాలికంగా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం స్థానికంగా ప్రజల మన్ననలను విస్తృత స్థాయిలో పొందింది. అది ఇంకా మరొక ముందే ఇటీవలి శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించి స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఆయన కన్నుల పండుగగా భారీ ఎత్తున పూర్తి స్థాయిలో సొంత నిధులతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి శ్రీరామనవమి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒక రకంగా అది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాలను ఆయన ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రస్తావిస్తూ అలాగే ముస్లింలకు కూడా షాదిఖానా నిర్మాణం చకచక కొనసాగిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇక శ్రీవారి ఆలయం అంటే ఇందాక నేను చెప్పానే కొండపేట శ్రీ వాసవి ఆలయం ఎదురుగా శ్రీవారి ఆలయం పునర్నిర్మాణం కోసం పడగొట్టారని, దానిని కూడా ఆయన కేవలం ఈ ఏడాదిలోనే అందుకు సంబంధించి ప్రణాళికాబద్ధమైన చర్యల అనంతరం తాజాగా ఇటీవలే గత వారంలోనే ఆయన పునాది కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రణాళికాబద్ధంగా ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన అంశంగా, అంటే ఆధ్యాత్మికంగా కూడా ఆయన ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏమంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక అంశం ఏమంటే, ఒక శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా బీసీ జనార్దన రెడ్డి వృత్తిరీత్యా ముందుకు వెళ్ళడం అనేది అది సాధారణ పరిణామమే. అయితే నియోజకవర్గంలో ఆయన ఈ నేపథ్యంలో ముమ్మరంగా ముందుకు వెళుతున్నారంటే ఆయన సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారి సహకారం కూడా మరవలేనిది. ఎందుకంటే ప్రస్తుతానికైతే బనగానపల్లిలో చూస్తే నా ఆరోగ్యం నా బనగానపల్లి అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన బీసీ ఇందిరారెడ్డి గారు ఇప్పటికే బనగానపల్లిలో దాదాపు 90% ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా సాధించారు. అలాగే పట్టణంలో వృక్షసహిత బనగానపల్లిగా ఇప్పటికే బనగానపల్లిలో ప్రధానంగా చాలా చోట్ల విస్తృతంగా కుండీలను ఏర్పాటు చేశారు. తాజాగా ఇదే రోజు మంగళవారం నాడు ఆ కుండీలలో మట్టి వేయడానికి కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దాంట్లో మొక్కలు పెంచడం తరువాయి, అంటే వృక్ష సహిత బనగానపల్లి అన్న నేపథ్యంలో బీసీ ఇందిరారెడ్డి గారి సహకారం కూడా లభిస్తూ ఉంది. అంటే ఈ కోణంలో చూస్తే అటు సమస్యల పరిష్కారంతో పాటు బనగానపల్లిని ఒక సరికొత్త రూపంగా ముందుకు తీసుకెళ్లాలన్న కోణంలో బీసీ జనార్దన రెడ్డి దంపతులు ముందుకు వెళ్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఒక కార్యక్రమంలో బీసీ ఇందిరారెడ్డి గారు కూడా మాట్లాడుతూ బనగానపల్లి భలేగా ఉందే అన్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో చూస్తే బీసీ జనార్దన రెడ్డి గారు అలాగే ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తూ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు, ప్రస్తుతానికి బనగానపల్లికి సంబంధించినంత వరకు ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గారు,
అందిస్తున్న సహకారంతో అటు అభివృద్ధి కార్యక్రమాలు అలాగే సమస్యల పరిష్కారం నేపథ్యంలో అలాగే పట్టణాన్ని వృక్ష సహిత బనగానపల్లిగా, ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా వారు ముందుకెళ్తున్న విధానం చూస్తుంటే మంచి దూకుడుగా ఇరువురు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారని ప్రజలలో పూర్తి శాతం మరింత మన్ననలను పొందే దిశగా ముందుకెళ్తున్నారని అభిప్రాయం